జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ నెలకు గాను 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2024 డిసెంబర్ నెలకు గాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ నెలలో. అలాగే రవి, గురువు, శని, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ నెలలో. అనగా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో ఆయన వక్రించడం వల్ల 50% వీరికి కుజుడు వల్ల శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని అవసరమైనటువంటి ఖర్చులు అలాగే భూ వాహన లాభాలు వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ భావంలో వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. బ్యాంకుల నుంచే కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థిక విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు వృషభ రాశి వారికి భాగ్యములో అనగా మకర రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో స్త్రీల వల్ల మీరు మంచి విజయాలను, మంచి లాభాలను, అవకాశాలను అందుకుంటారు. అలాగే తండ్రి నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. లాభభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచి వృషభ రాశి వారికి రాహు సంచారం కొనసాగుతుంది. 11వ భావంలో ఈ డిసెంబర్ నెలలో కూడా రాహు అలాగే సంచారం కొనసాగిస్తారు. ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అధికారుల యొక్క అండదండలను పొందడానికి అవకాశం ఉంటుంది. మరి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా సంచరిస్తున్నారు కనుక 2024 డిసెంబర్ నెలలో, అలాగే ఈ డిసెంబర్ నెలలోనే రవి, గురువు, శని, కేతువులు కాస్త ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నారు. వారిని గన పరిశీలిస్తే అనగా ఆ గ్రహాల యొక్క ప్రతికూలతను గన పరిశీలిస్తే చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు సప్తమ భావంలో అనగా వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, డిసెంబర్ 15 తర్వాత అష్టమ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి ఏదైనా అనారోగ్య సమస్యల నుంచి ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు పనిచేసే చోట అధికారుల నుంచి ఏవైనా అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడడం, ఇతరత్ర అధికారుల నుంచి మీకు ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో వక్రించి అనగా ఈ గురువు వృషభ రాశిలో జన్మరాశిలో వక్రించి వ్యయమైనటువంటి మేషాన్ని చూస్తున్నాడు కనుక వృషభ రాశి వారికి అధిక ఖర్చులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ. ఈ వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గురువు వ్యయభావంలో సంచరించడం వల్ల అనగా వ్యయాన్ని చూడడం వల్ల శ్రమ, అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. ఈ దశమ భావంలో శని సంచారం ఎక్కువ శ్రమను, అలసటను, పని ఒత్తిడిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది.
కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లేకపోవడం వల్ల ఒక రకమైనటువంటి నిరాశకు మీరు గురి కావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లాభము అందుకోలేకపోతున్నామనేటువంటి బాధను కూడా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక పంచమ భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ పంచమ భావంలో కేతువు ఆత్మీయుల నుంచి కాస్త నిరాశనిస్తాడు. సంతానం విషయంలో కొన్ని ప్రతిబంధకాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆశించిన పనులు నిరాశకు గురి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారికి రవి, గురువు, శని, కేతువుల ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితిని, ఇబ్బందికర వాతావరణాన్ని, ఫలితాలని మీకు ఇచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఈ వృషభరాశి వారు తప్పనిసరిగా 2024 డిసెంబర్ మాసానికి గాను రవికి, గురువుకి, శనికి, కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా వృషభరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామిని సందర్శించుకొని నమస్కరించుకోండి. దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు పరమేశ్వరునికి శివునికి అభిషేకం నిర్వర్తించండి శివాలయంలో. జన్మరాశిలో వక్రించిన గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. 1 కేజీ శనగలు గురువులకు దానం చేయండి. అలాగే సప్తమ, అష్టమ భావాల్లో రవి సంచారం కాస్త ఇబ్బందిగా ఉంది కనుక నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ప్రతి ఉదయము నిద్రలేసి స్నానమాచరించిన వెంటనే సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా 2024 డిసెంబర్ మాసానికి గాను వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఆయన 3వ భావంలో వక్రించి వృషభ రాశిలో 2వ భావాన్ని చూడడం వల్ల, అనగా మేషరాశిని చూడడం వల్ల మీనరాశి వారికి అది 2వ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల. మరి 3వ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన. ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి రవి భగవానుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ప్రధానంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి. అలాగే ప్రతికూలంగా కుజుడు, బుధుడు, శని, రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి. ఇందులో ప్రధానంగా 2వ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల, అనగా పంచమ భావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సారించడం వల్ల పరమైనటువంటి విషయాలు, అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అవి మీ మాటల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, చిన్న చిన్న వివాదాలు కానీ, కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది. అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూముల వల్ల, వ్యవసాయ రంగం వల్ల కానీ, లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో, అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక
ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి. అలాగే జన్మరాశిలో మీనం అనగా జన్మరాశి అయినటువంటి మీనంలో రాహువు, సప్తమ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం, రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారు కుజునికి, బుధునికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కోసం, సప్తమ భావంలో ఉన్నటువంటి కేతువు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయ భావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలినాటి శని దోషాన్ని, వ్యయ శనిని ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి, స్వామివారిని సందర్శించుకోండి. ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ, లేకపోతే మహారాష్ట్రలో షిర్డీకి సమీపంలో ఉన్నటువంటి శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ, లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. ఇక భాగ్య బుధుడిచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి, అమ్మవారికి తులసాకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.